హాయ్ ఫ్రెండ్స్. ఇది మన భోగి రోజు పొద్దున్నే మన దాసరి శ్రీ వెంకటేశ్వర హయాంలో అక్కడ సీసీ కెమెరాలు ఉందంట. బేత్పల్లి గంగారం చూసారా, ఆయన మంచి పనులు చేస్తున్నాడు. హైదరాబాద్లో ఉంటాడు అనమాట. ఈ ఊరిని దత్తత తీసుకున్నాడు. బేత్పల్లి గంగారం, సత్తుపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్. సో మా ఊరు ఇది. నేను చదువుకున్నది మొత్తం ఇక్కడే అనమాట. మా సొంత ఇల్లు కూడా ఉంది. సో పొద్దున్నే ఇది 7ంటికి ఆడ మా ఫ్రెండ్ పొలం ఉంటే మంచి వ్యూ దొరుకుతుందని వెళ్ళిన. చూసారా ఎట్లా పచ్చడి పొలాలు ఉన్నాయి. ఇది రెండో పంట ఫ్రెండ్స్. చూసారుగా ఎట్లా ఉందో మంచిగా. ఇది మన మార్చ్లో వచ్చేస్తుంది చేతికి. చూసారా ఎట్లా ఉందో మొత్తం. ఇది నేనున్నప్పుడు మొత్తం అడవి లెక్క ఉండేది. ఇప్పుడు చూసారా పొలాలు, వ్యూ మొత్తం మస్తుగా ఉంది కదా. సో ఆ రోజు పొద్దున్న 7ంటికి అదండి గోంగలు ఎట్లా వేస్తున్నాయి చూస్తున్నారుగా. నేనే షుష్ అంటే పైకి పోయినాయి. మంచు కూడా కురుస్తూనే ఉంది. 8ంటికి అనమాట. తర్వాత అక్కడ మొత్తం కొంచెం అట్లా తిరిగి పొలంలో తిరిగి అసలు ఎట్లా ఉంది ఏంటని చూసి వ్యూ పాయింట్. తర్వాత పొద్దున్నే సూర్యుడు మంచులో ఎట్లా లేస్తాడు చూడండి. చూసారా పొద్దున్నే 7:30 ఆ టైంలో చూసారా. కొంగలు మొత్తం ఇందులో ఉన్న పురుగులు తినడానికి వస్తాయి పొద్దున్నే. ఇది అయిపోయాక మళ్ళీ రిటర్న్ అది రోడ్డు ఎక్కి, ఆ రోడ్డు చూసారా, ఇది అటు వెళ్తే నాచారం, రామనగరం మొత్తం వస్తుంది. ఊరు మొత్తం మంచి డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాసరి వీరారెడ్డి గారు. గంగారం చూసారా, గంగారం ఇక్కడ గంగారం ఎంట్రన్స్ అవ్వగానే నాచారం నుంచి చర్చ్ ఉంటుంది. ఇక్కడ మంచిగా ఉంది చర్చ్ కూడా. వీళ్ళు కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారు. అప్పుడు చిన్నగా ఉండేది. సో కొంచెం దాటిన తర్వాత మళ్ళీ పచ్చడి పొలాలు చూసారుగా ఎట్లా ఉందా. సో ఇది అయిపోయాక పొద్దునే మా మమ్మీ గారెలు వండి మటన్తో వేసింది అనమాట. చూసిండు. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సో మటన్ గారి తిన్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు మనకి రాఘాపురం అని ఒక గ్రామం ఉందన్నమాట, ఆంధ్ర. అక్కడ కోడి పందాలు వేస్తున్నారని వెళ్ళిన. ఇదేమో హైదరాబాద్ నుంచి మన విశాఖపట్నం వెళ్ళే మార్గం అన్నమాట. హైవే ఇంకా పూర్తి కాలేదు. గ్రీన్ రోడ్ ఏదో అన్నారు కదా అప్పట్లో, అవుతుంది. ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇక కోడి పందాలకు వచ్చిన అనమాట. చూసారా కోడి పందాలు ఎట్లా వేస్తున్నారు. కోడి పందాలను చూపించకూడదని మన యూట్యూబ్ ఛానల్ కండిషన్ పెట్టినా, అందుకు చూపించలేదు. ఈయన మా ఫ్రెండ్, ఈయన నా ఓల్డ్ ఫ్రెండ్, మంచోడు. బిల్డింగ్ పని చేస్తాడు కానీ మంచోడు. ఇప్పుడు ఆర్టీసీ దాంట్లో చేస్తున్నాడు. ఇగోండి కోడి పందాలకు రెడీగా ఉన్నారు జనాలు. సో ఎవరి కాళ్ళ బిజీగా ఉన్నారు. మామిడి తోటలో రాఘాపురం. ఇక నెమ్మలి దాని తర్వాత గుంపులు ఉన్న కాడ కోడి పందాలు వేస్తారు. అన్ని కోడులు ఉన్నాయి, మంచి బలిసి ఉన్నాయి. అసలు తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో ఇది అయిపోయాక లోన బయట ఒక పుంజు తీసుకొని ఒక ఫోజ్ ఇచ్చిన, ఇంకో పుంజు తీసుకొని ఇంకో ఫోజ్ ఇచ్చిన. మా ఫ్రెండు నాగేంద్ర బాబు అని హీరో లెక్క ఉంటాడు. మన ఆయన కూడా ఈ కోడితోనే 20,000 పోగొట్టుకున్నాడు అనమాట. సో ఇది అయిపోయాక ఆయన ఫ్రెండ్తో ఒక సెల్ఫీ తీసుకున్న. ఇది లోనాబేట అంట ఆడేది. మనం ఇలాంటి దానికి చాలా దూరంగా ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా, జస్ట్ ఒక ఫోజుకే వెళ్ళాం అనమాట. ఒక వీడియో వస్తుందని. ఇదేమో 1 2 3 అంట. చిన్నప్పుడు ఏదో అప్పుడు ఆడేటప్పుడు చూసిన. ఏదో డబ్బులు పోవడమే కానీ రావడం ఉండదు ఫ్రెండ్స్. ఏమో ఇక్కడ బిర్యానీ చేస్తారు, వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. ఈ 3 రోజులు గట్టి బిజినెస్. అది ఇందాక వెళ్ళిందేమో గట్టి పందాలు వేస్తారు. అక్కడ టోకెన్ కూర్చొని చూడడానికి. సో ఇక్కడ పై పందాలు వేసుకుంటున్నారు. సో ఇది అయిపోయాక ఇంకో కోడి అనమాట. ఇది నెమలి డాక ఇది అయిపోయాక ఇంకా కొత్తగూడెం వెళ్ళిపోదామని బయటకు వచ్చేసిన. మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇగోండి పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు వచ్చేది ఇక్కడే పార్క్ చేసిన. 20 రూపాయలు తీసుకున్నాడు బైక్కి. బయట పడితే దొంగలు ఉన్నారు, లేపెత్తారని బండ్లు ఇక్కడ పెట్టారనమాట పార్కింగ్ ప్లేస్. ఏదన్నా బిజినెస్ కాబట్టి. ఇక్కడ నుంచి గుడిపట్లగూడెం అని ఒక గ్రామం. ఇది మన తెలంగాణలోకి వస్తుంది. పామాయిల్ చెట్లు చూసారుగా. ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ సీతానగరంలో. సో ఇది అయిపోయాక ఇది నాగుపల్లి అనమాట. నాగుపల్లి దగ్గర రెండో పంట వేసారు. మీకు ఆల్రెడీ చూపించిన నేను. మళ్ళీ ఇంకోసారి అదే దారి కాబట్టి చూపిస్తున్నా. ఒక్కోసేపు దిగా అక్కడ మొత్తం లొకేషన్ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చూసారా ఎట్లా ఉందో, బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి. సో ఈ గ్రీన్ మ్యాట్ నచ్చితే మీకు లైక్ చేయండి. ఇదేమో మన సీతాయిగూడెం దగ్గర ఆవులు వస్తున్నాయి, ఇంటికి పోతున్నాయి అన్నమాట. ఆవుల తర్వాత మనకి గేదెలు కూడా కనిపిస్తాయి. గేదెలు కూడా ఇంటికి పోతున్నాయి. తర్వాత మేకలు కనిపిస్తాయి మీకు. మేకలు కూడా ఇంటికి పోతున్నాయి. ఎవరి జీవనాధారం వాళ్ళది.
ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంటి కోతులు కూడా కనిపించాయి మీకు. ఇది అయిపోయిన తర్వాత మన 6000 సబ్స్క్రైబర్లు అయ్యారనమాట. చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం. మా పాప కేక్ అంటే సర్లే ఎట్లైనా అయింది కదా చూపిద్దామని చేసినాం. అదేమో పేలలేదు. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.